ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందం పద్యాల గురించి తెలుసుకున్నాం. సాయిరామ్. ముందుగా 164 పద్యం. కరకర కుల జలనిధి హిమకరుడగు రఘురామ విభుడు కరకరి తోడ కరుని వధించెను ఘన భీకర శరములన్ అఖిల జనులను కర అరుదున్ అందన్ కరకర సూర్య అనగా కరకరుడు అంటే ఎండను కలిగించేవాడు సూర్యుడు. కుల వంశమును జలనిధి సముద్రమునకు హిమ చల్లదనమును కరుడు ఇచ్చువాడు అనగా చంద్రుడు. హిమకరుడు అనగా చల్లదనము ఇచ్చేవాడు చంద్రుడు. అగు అయినా రఘువంశపు రామ రాముడు అను విభుడున్ ప్రభువు కరకరిన్ కాఠిన్యము తోడన్ తోటి కరుని కరుడు అంటే కరుడు అనే రాక్షసుని వధించెను సంహరించెను ఘన గొప్ప భీకర భయంకరమైన శరములన్ బాణములతో అఖిల సమస్త జనములు కర మిక్కిలి అరుదున్ ఆశ్చర్యమును అందన్ పొందగా. భావము. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వాడైన ఆ శ్రీరామచంద్రుడు అందరి జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి కరుడనే రాక్షసుని ఉక్కడగించాడు. 165 పద్యం. హరిసుతున్ పరిచరుగాగుని హరిసుతున్ తును మాడి పనిచన్ హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరి రాజపదంబున్ ఇచ్చే హరి విక్రముడై హరి సూర్యుని సుతున్ పుత్రుని అంటే ఇక్కడ హరి అంటే ఇక్కడ సూర్యుని అంటే కోతి కూడా అర్థం వస్తుంది. సూతుని అంటే పుత్రుడు సుగ్రీవుని పరిచరుగా సహచరునుగా తీసుకొని హరి ఇంద్రుని అనగా కోతి కూడా అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ సుతున్ పుత్రుని అనగా వాలిని తునుమాడి చెండాడి పనిచన్ పంపించెను హరి యముని పురము కున్ నకు హరి కోతుల విభున్ ప్రభువు అనగా సుగ్రీవుడు కొన్ కు హరి సింహము వంటి మధ్యను నడుము కలామెను అనగా రుమను హరి కోతుల రాజు పదంబున్ పదవిని ఇచ్చెను హరి సింహము వంటి విక్రముడు పరాక్రమశాలి అయి. భావము. సింహ పరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అంచనుగా స్వీకరించాడు. ఇంద్రపుత్రుడైన వాలిని నెలకూల్చి యమపురికి పంపాడు. వనరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని సింహం వంటి నడుము గల రొమని అప్పగించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.